కల్లూరులో ధాన్యం కొనుగోలు ద్వారా సహకార సంఘానికి ఇచ్చే కమిషన్ 10% సొసైటీ అధికారులు తమకు ఇవ్వలేదని సిబ్బంది ప్రవీణ్ రాజేష్ కుమార్ ఆరోపించారు. అర్హతలు ఉన్నా తమకు అవకాశం కల్పించకుండా అర్హత లేని వ్యక్తికి సీఓ నియామకం ఎలా చేపట్టారని సిబ్బంది ప్రశ్నించారు. గత 6 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు నిరాశ మిగిలించారని ఆవేదన చెందారు. సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. పేరు నల్గడ్ల రాజేష్ కుమార్ అండి. నేను 2015-16 సంవత్సరం ఖరీఫ్ రబీ కల్లూరు సొసైటీలో వర్క్ చేశాను. అదేవిధంగా 2018 నుంచి 2023 ఖరీఫ్ వరకు కూడా సొసైటీలో రెగ్యులర్గా వర్క్ చేశాను. ఈ వర్క్ చేసే క్రమంలో మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ ప్యాడీ కమిషను 10% కమిషను అక్కడ ఉన్న స్టాఫ్ తీసుకోవాలి. తీసుకోవాల్సింది ఇంత మాకు ఒక్కరికి కూడా కమిషన్ ఇవ్వలేదు. అదే కాకుండా నాకు 44 జీవో ప్రకారం సొసైటీలో రెగ్యులర్గా జాబ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఆ ఉద్యోగాన్ని కూడా నన్ను ప్రమోట్ చేయకుండా, తీర్మానం లేకుండా ఉద్యోగం కల్పించలేదు. అదేంటని ప్రశ్నిస్తే ఉద్యోగం చేయకుండా నన్ను భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు నేను ఆ సొసైటీలో కూడా ఉద్యోగం చేయట్లేదండి. నేను వేరే ఉద్యోగం చెందాలి, కానీ ఎటువంటి కమిషన్ మాకు ఇవ్వకుండా ఒక సొసైటీ CEO చైర్మన్ గారు పంచుకున్నారు. కానీ దాంట్లో కూడా మాకు తీర్మానం చేయకుండా మాకు అన్యాయం చేశారు. అర్హత ఉన్న మేమేమో బయట తిరుగుతున్నాం. అర్హత లేని 30 సంవత్సరాలుగా సీనియర్గా చేసిన పుల్లారా గారిని పక్కన పెట్టేసి అర్హత లేని అతన్ని CEOగా చేశారు. ఇది ఎక్కడ న్యాయం? మాకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి మాకు న్యాయం చేయగలరని కోరుచున్నాము.